ఓ పక్కన F-16లు అయిపోయాక F-32లు అంటగట్టడానికి ప్రయత్నిస్తే అది కూడా మొన్న ఇరాన్ చేతిలో కుప్పకూలినటువంటి పరిస్థితి. అమెరికాది ఒకటి. రెండో పక్కన సుఖోయ్ 52లు ఆహ్, ఇద్దాము ఇండియాకి మీరు కొనుక్కోండి. లేకపోతే గనక ఆహ్, రష్యాకి సంబంధించినటువంటివి కొనుక్కోమని చెప్పి రష్యా అడుగుతోంది. ఉక్రెయిన్ మీద మేము సక్సెస్ అయ్యామని. అదే సందర్భంలో రఫేల్ జెట్లను కొనమని ఫ్రాన్స్ మరొక వైపున అడుగుతోంది. ఆహ్, డేటా ఇస్తారా లేదా అన్నటువంటి దాని దగ్గరనే ఈ రెండిటి మధ్యన రష్యాకిను దీనికి మధ్యన చర్చలు జరుగుతున్నాయి. భారత్ అయితే టోటల్‌గా 114 రఫేల్ జెట్లు, ఇందులో 18 ఫ్లై అవే కండిషన్‌తో ఇమ్మీడియేట్‌గా ఇచ్చేటట్టు ఫ్రాన్స్. అట్లాగే 96 వచ్చేటప్పటికి ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఇందులో 25% భారతీయ కంటెంట్ ఉండేటట్టు. అంటే భారతదేశ ప్రొడక్ట్స్ అందులో పెట్టేటట్టు. ఈ మేరకు రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ అన్నటువంటిది జరుగుతోంది. ఫ్రెంచ్ జెట్ మేకర్ దసాల్ట్ నెక్స్ట్ మంత్‌లో దీన్ని ఫైనల్ చేసే అవకాశం ఉంది. దాంతో చర్చల సందర్భంగా హార్డ్‌వేర్ ఇండియన్ కంటెంట్ డెవలప్‌మెంట్ ఐసీడీ టోటల్‌గా 3.25 లక్షల కోట్ల రూపాయల మెగా డీల్‌కి రెడీ అవుతున్నది. భారతదేశంలోనే అది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్‌లో, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్‌లో కీలకం కాబోతోంది. ఓవరాల్‌గా డిఫెన్స్‌లో ఏదైనా సరే మనకి అత్యవసరమైన వాటిని కొనుగోలు చేస్తాం. మిగతాయన్నీ కూడా ఇండియాలో తయారీ అన్నటువంటి దిశగానే అడుగులు పడుతున్నాయి.